అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మల్లాది రమాంజలి గారు రచించిన అప్పగింతలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సావిత్రి, పెళ్లివారు వచ్చేశారట. మనం విడిదికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో చూసొద్దాం. వాళ్ళకి రాగానే కొబ్బరి బొండాలు ఇవ్వమని మన సుధాకర్కి, కళ్యాణ్కి చెప్పి పంపించాను. వాళ్ళు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. పెళ్లికొడుకి ప్రత్యేకమైన గది, ఆడపడుచులకి ఓ గది, అత్తమామలకి ఓ గది, మిగతా బంధువులందరికీ ఓ పెద్ద హాలు, దానిలో ప్రత్యేకమైన టాయిలెట్స్. వారికి సౌకర్యాలన్నీ సరిగ్గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎదుర్కోలకి దండలు, వరపూజకి వెండి సామగ్రి రెడీ చేసించు. నీవు త్వరగా తెములు. దివాకర్ భార్యను తొందర చేశాడు. ఇదిగో వచ్చేస్తున్నానండి. సుమైత్రకి పూలజడ తేవటానికి కిరణ్ని పంపించాను. వాడు ఇంతవరకు రాలేదు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో. కొత్త పట్టుచీర సవరించుకుంటూ బయటకొచ్చింది సావిత్రి. ఓ నిమిషం భార్యను తేరిపారా చూశాడు దివాకర్. కూతురికి కన్యధార పోసేటప్పుడు జుట్టుముడి చుట్టాలని ఎవరు చెప్పారో గాని సావిత్రి పెద్దరికంగా వింతగా కనపడింది దివాకర్కి. 40 సంవత్సరాల సావిత్రి ఆరిందలా కనబడుతుంటే ఒక్క క్షణం నవ్వు వచ్చింది అతనికి. ఏమిటండి ఆ వింత చూపులు మీరును? పదండి, ఆలస్యం అవుతోంది. భర్తను తొందర చేసింది సావిత్రి. కొంతమంది బంధువులను వెంటబెట్టుకుని కారులో పెళ్లివారి దగ్గరకు బయలుదేరారు వాళ్ళిద్దరూ. దివాకర్ ఓ బ్యాంక్లో మేనేజర్గా ఉన్నాడు. కూతురు సుమైత్రికి ఇంజనీరింగ్ కాగానే వెంటనే పెళ్లి కుదరటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఆ దంపతులు. దివాకర్కి సుమైత్రి కాకుండా మెడిసిన్ చదివే కొడుకు కిరణ్ ఉన్నాడు. పెద్దగా కట్నకానుకలేమీ తీసుకోకపోవటంతో సుమైత్రి అత్తవారు మంచివారేనని అభిప్రాయపడ్డారు ఆ దంపతులు. పెళ్లికొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, 6 అడుగుల అందగాడు. సుమైత్రికి అందంలో ఏం తీసిపోడు. మరో 10 నిమిషాల్లో పెళ్లివారి దగ్గరకు చేరుకున్నారు సావిత్రి, దివాకర్. మొత్తం 100 మంది దాకా ఉన్నారు పెళ్లివారు. 2-3 పనివాళ్లతో వాళ్ల లగేజ్నంతా గదుల్లో సర్దించాడు దివాకర్. అడుగడుగునా మర్యాదలకు తక్కువ కాకుండా చేస్తూ ఉండటంతో పెళ్లివారు తృప్తి పడుతున్నారు. పెళ్లికూతురు సిగ్గు దొత్తరలు, పెళ్లికొడుకు ఓర చూపులతో, బంధుజనం సందడితో ఎదురుకోలు అందంగా, కనువిందుగా, సరదాగా జరిగింది. తెల్లవారుజామున ముహూర్తం కావటంతో సాయంత్రం 4 గంటలకి విడిదికి చేరుకున్నారు పెళ్లివారు. ఫలహారాల పల్లాలు దేనికి తక్కువ కాకుండా రకరకాలు ఇచ్చారు ఆడపెళ్లివారు. పెళ్లి మంటపం రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు పనివాళ్లు. 5:30 గంటలకల్లా మంటపం తయారు చేయాలని, రిసెప్షన్కి టైం అవుతోందని వాళ్లని తొందర చేశాడు దివాకర్. మంటపంలో సింహాసనం లాంటి కుర్చీలు ఏర్పాటు చేశారు. మగపిల్లివారికి ఒకవైపు, ఆడపిల్లివారికి ఒకవైపు కుర్చీలు సర్దించాడు సుధాకర్. అన్నయ్య దివాకర్కి అన్ని పనుల్లోని కుడిభుజంలా సహాయం చేస్తున్నాడు సుధాకర్. రిసెప్షన్ మొదలైంది. వయసులో ఉన్న పిల్లలందరూ అంత్యాక్షరి మొదలు పెట్టారు. దివాకర్ ఆఫీస్ వాళ్లు, ఫ్రెండ్స్, సుమైత్రి ఫ్రెండ్స్తో హాల్ అంతా నిండిపోయింది. వధూవరుల చేత దండలు మార్పించారు. వీడియో అతను, ఫోటోగ్రాఫర్ వాళ్లు పనిలో ఉన్నారు. కిరణ్ హడావడిగా మంటపంలో ప్రవేశించాడు. అతని కళ్ళు తల్లి కోసం వెతికాయి. సుమైత్రి చెవిలో ఏదో చెబుతూ, నవ్వుతూ సంతోషంగా ఉన్న తల్లికి తను చెప్పాలనుకున్న విషయం చెప్పటానికి మనసు రాలేదు అతనికి. కాని చెప్పక తప్పదు. మెల్లగా వెళ్లి తల్లి భుజం మీద చెయ్యి వేశాడు అతను. వెనక్కి తిరిగి చూసిన ఆమె కోపంగా కిరణ్ని ఏదో అనబోయింది. తల్లి కోపానికి కారణం తెలిసిన కిరణ్ ఆమె చెయ్యి పట్టుకొని గబగబా దగ్గరలో ఉన్న రూమ్కి తీసుకెళ్లాడు. ఏమిట్రా ఈ హడావిడి? పెళ్లికూతురు పూలజడేది? ఒక్కొక్క పని ఇంతసేపు చేస్తే ముహూర్తం టైం వరకు ఏ పని కాదు, మందలించింది సావిత్రి. అమ్మా, పూలజడ సంగతి తర్వాత, ముందు నాయనమ్మ సంగతి చూడు, అత్తల సంగతి చూడు. వాళ్లకు నువ్వు తెచ్చిన చీరలు నచ్చలేదట. మండపంలో ఏం గొడవ చేస్తారో ఏమిటో. నాయనమ్మ కోపంగా ఉంది, అత్తలంతా ఏడుస్తున్నారు. కంగారుగా చెప్పవలసింది చెప్పాడు కిరణ్. సంగతి విని అవాక్కయింది సావిత్రి. అత్తగారు ఆడపడుచుల సంగతి ఆమెకు తెలిసిందే. కాపురానికి వెళ్లినది లగాయతూ తనని ఎంత రాచి రంపాన పెట్టారో ఆమె 7 జన్మలెత్తినా మరచిపోలేదు. ఇప్పుడు ఈ పెళ్లిలో తమ విశ్వరూపాలు చూపితే పెళ్లివారేమనుకుంటారు? బెమ్మేలెత్తిపోయింది సావిత్రి. కూతురి అదృష్టం బావుండి సంబంధం కుదిరితే మందిలో రసాభాస చేసి తన కూతురి జీవితాన్ని ఎక్కడ చెడగొడతారోనని హడలిపోయింది. గబగబా నడుచుకుంటూ అత్త ఆడపడుచులున్న రూమ్ వైపు వెళ్ళింది. అప్పటికే పట్టుచీరలనే ఓ మూల పడేసి కళ్ళొత్తుకుంటున్నారు ఆడపడుచులు, అత్తగారు.
సావిత్రిని చూడగానే శివంగిలా లేచింది అత్తగారు. ఇవేం చీరలమ్మాయి, ముష్టి చీరలు? ముందుగా మాకు పెట్టి రిసెప్షన్కి కట్టుకోమంటే ఎంత ఖరీదైనవో అనుకున్నాం. ఈ రోజుల్లో పని మనుషులు కూడా కట్టడం లేదు ఈ చీరలు. 3000 ఖరీదున్న ఆ చీరలను ఒక్కొక్కదాన్ని చిత్తు కాగితాల్లా కుప్పలా పోసింది అత్తగారు. ఏం వదినా, పెళ్లికని పిలిచి ఇవేనా మర్యాదలు? మాది అడుగు తినే వంశం అనుకున్నావా? ఏదో 4 డబ్బులు మా ముఖాన్ని కొడితే మేమే కొనుక్కునేవాళ్ళం కదా. ఇవేం రంగులు, ఇవేం అంచులు? పెద్ద ఆడపడుచు కంఠం కంగుమంది. ఏదో వదినా, పెళ్లికి ఎక్కువ సమయం లేకపోవటంతో త్వరగా కొనేశాము. ఏమీ అనుకోకండి. ఈసారి మీకు కావాల్సిన చీరలు తెప్పిస్తాను నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది సావిత్రి. ఇప్పుడు గతిలేదు కాని ఎప్పుడో ఇస్తుందట ఈవిడిగారు. రెండో ఆడపడుచు వ్యంగ్యంగా అంది. మంటపంలో సావిత్రి కనబడకపోవటంతో వెతుక్కుంటూ అక్కడికొచ్చాడు దివాకర్. అక్కడ పరిస్థితిని త్వరగానే ఆకలింపు చేసుకున్నాడు అతను. తల్లి చెల్లెళ్ల మనస్తత్వాలు తెలిసినవాడు కాబట్టి వెంటనే క్యాష్ బ్యాగ్ నుంచి 20,000 తీసి తల్లి చేతిలో పెట్టాడు. అమ్మా, దయచేసి గొడవ చేయకండి. శుభమా అని పెళ్లి జరుగుతుంటే సంతోషించవలసింది పోయి ఈ గొడవలేమిటి? చిన్నగా మందలించాడు. డబ్బులు చేతిలో పట్టంతో మారు మాట్లాడకుండా ఎవరి చీర వాళ్లు తీసుకుని తయారైపోయారు అంతా. సావిత్రి తేలిగ్గా నెట్టూర్చింది. కాని పుర్రితో వచ్చిన బుద్ధి పొడకలతోనే పోతుందన్నట్లు భోజనాలు అవుతున్నంతసేపు ఏదో విమర్శలు చేస్తూనే ఉన్నారు సావిత్రి అత్తగారు ఆడపడుచులు. ఈ పెళ్లి సవ్యంగా జరిగేటట్లు చూడు దేవుడా అని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుతుంది సావిత్రి. బంధువులందరి భోజనాలు అయ్యి తన భోజనం అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది. కూతురు పక్కనే చోటు చేసుకుని నడుము వాల్చింది. అప్పటికే సుమైత్రి గాఢ నిద్రలో ఉంది. కల్లాకపటం తెలియని ఈ పిచ్చి తల్లి రేపు అత్తవారింటికి వెళ్లబోతుంది. 20 సంవత్సరాలు తన చేతుల్లో ముద్దుగా అపురూపంగా పెరిగిన ఈ బంగారు బొమ్మ పరాయిదైపోయింది. సావిత్రి కళ్లలో 2 కన్నీటి చుక్కలు. నిద్రపోతున్న కూతురి చెంపలు ఆప్యాయంగా నిమిరింది. నిద్రలో అందంగా నవ్వింది సుమైత్రి. తన భావి జీవితం గురించి బహుశా కలలు కంటోందేమో. 22 సంవత్సరాల క్రితం ఎన్నో కలలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది తను. కాపురానికి వెళ్లిన మరుసటి రోజే వంటగదికి అంకితమైపోయింది. 4 ఆడపడుచులు, మరిది, అత్తగారు, మామగారు, పెద్ద సంసారం తమది. 2 ఆడపడుచులకు మామగారు ఉండగానే పెళ్లయింది. మరో 2 ఆడపడుచుల బాధ్యత తమ మీద వేసి మామగారు కాలం చేశారు. వచ్చిన ప్రతి సంబంధానికి వంకలు పెట్టేవారు. 3వ ఆడపడుచుకు పెళ్లి వయసు దాటిపోవటంతో 2వ సంబంధం పెళ్లికొడుకును చూసి పెళ్లయిందనిపించారు. పెళ్లి అయ్యేంతవరకు ఆమె సావిత్రికి నరకం చూపించింది. తల్లి పెంపకంలో పెంకి గఠాల్లా తయారైన ఆడపడుచులను చూస్తే వీళ్ళు ఆడపిల్లలైనా అనిపించేది సావిత్రికి. ఏమాత్రం మాట పొరపాటొచ్చినా కళ్ళున తలుపులు బిగించుకొని కొంపలు మునిగినట్లు ఏడుపందుకునేవారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవాని పిల్లల్ని వెనకేసుకొచ్చి సావిత్రి తప్పు లేకపోయినా సాధింపులు మొదలుపెట్టేది అత్తగారు. తల్లి తండ్రి లేని సావిత్రి తన బాధను పెద్దన్నగారి దగ్గర చెప్పుకున్నా అన్నగారు తన అసహాయతను వ్యక్తపరిచేవాడు గాని నోరు తెరిచి సావిత్రి అత్తగారి ముందు నిలవలేకపోయేవాడు. తల్లి చెల్లెళ్ల గడసరితనానికి సమాధానం చెప్పలేక నోరు మెదిపేవాడు కాదు దివాకర్. సుధాకర్ చదువై ఉద్యోగం సంపాదించుకొని మేనమామ కూతుర్ని పెళ్లాడి తెలివిగా ఆ ఇంటి నుంచి వేరింటి కాపురం పెట్టేశాడు. అత్త ఆడపడుచుల ఆరల నుంచి తన తోడికోడలు తప్పించుకోవటం సావిత్రి మనసులో చాలా సంతోషించింది. తమది 6 గదుల ఇల్లవటంతో 2 గదులు అద్దెకిచ్చి మరో 2 గదుల్లో తమతో వేరింటి కాపురం పెట్టించేసింది అత్తగారు. నెల నెల 1వ తారీఖు రాగానే అద్దె వసూలు చేసేది. అమ్మిన పొలం అమ్మగా మిగిలిన 4 ఎకరాల ఐవేజు ఆడపిల్లలకు దాచి ఉంచేది. అదేమి అని అడిగే అధికారం మగపిల్లలకు లేకుండా చేసింది. కాలగమనంలో రోజులు దొర్లిపోతుండగా 2 పిల్లల తల్లయింది సావిత్రి. ముద్దులు మూటగడుతున్న ఆ పిల్లలు నాయనమ్మ ముద్దు మురిపాలకు గాని ఒక జత బట్టలకు గాని నోచుకోలేదు. అష్ట కష్టాలకొచ్చి అతి కష్టం మీద ఆఖరి చెల్లెలు పెళ్లి అయిందనిపించాడు దివాకర్. బాధ్యతలన్నీ తీరి కొంచెం ఊపిరి పీల్చుకుంటుండగా భర్తతో తగువ పెట్టుకుని 2 ఆడపిల్లలతో పుట్టింటికి చేరింది 3వ ఆడపడుచు. ఆమె అధికారం ఎక్కువైంది ఆ ఇంట్లో. ఓ రోజు ఆఫీస్ నుంచి రాగానే ట్రాన్స్ఫర్ వార్త మోసుకొచ్చాడు దివాకర్. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సావిత్రి. అత్త ఆడపడుచులను తమతో పాటు రమ్మన్నాడు. ససేమిరా అన్నారు వాళ్ళు. అత్తవారింట్లో 7 సంవత్సరాలు ఒంటరి పోరాటంతో విసిగిపోయింది సావిత్రి. కొత్త ఊరు, కొత్త వాతావరణం ఆమెకు బాగా నచ్చాయి.
ఆలోచనల మధ్య ఎప్పుడో చిన్నగా కునుకు పట్టింది సావిత్రికి. మధ్యరాత్రి దివాకర్ వచ్చి తట్టి లేపే వరకు ఆమె మెలకు రాలేదు. భజంత్రీలు మోగటంతో నిద్రలో ఉన్న వారంతా లేచి కూర్చున్నారు. సుమైత్రికి తలంటు స్నానం చేయించి పెళ్లికూతురు ముస్తాబు చేశారు. పెళ్లికూతురి అలంకరణలో మెరిసిపోతోంది సుమైత్రి. ఆ ముస్తాబులో కూతుర్ను చూసుకుంటున్న సావిత్రికి ఓ పక్క సంతోషంగా ఉన్నా మనసులో ఏదో మూల దిగులు, భయం. తన కూతురు అత్తవారింట్లో సుఖపడుతుందా, లేక తనలాగే? వద్దొద్దు, తన కూతురు తనలా కాకూడదు. తను అలా కానివ్వదు. సుమైత్రికి ఏ సమస్య వచ్చినా తామంతా అండగా ఉండాలి. సంసారమనే సాగరంలో పడేసి ఈదుకోమని వదిలేయకూడదు. మనసులోనే గట్టిగా అనుకుంది సావిత్రి. పెళ్లితంతు ఏ అడ్డంకులు లేకుండా ఎంతో వేడుకగా ముగిసింది. అప్పగింతల కార్యక్రమానికి తొందరపడుతున్నారు మగపెళ్లివారు. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగటం లేదు సావిత్రికి. దివాకర్ మధ్య మధ్యలో కండువాతో కళ్ళొత్తుకుంటున్నాడు. ఇటు ఆడపెళ్లివారు అటు మగపెళ్లివారు పీటల మీద కూర్చున్నారు. మధ్యలో పాల పళ్ళెం పెట్టారు. సుమైత్రికి అటు ఇటు సావిత్రి, దివాకర్ కూర్చొని ఒక్కొక్క జంట చేతుల్లో సుమైత్రి చేత పాలు అద్దిస్తున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పాలు నీళ్ళలా అత్తవారింట్లో కలిసిపోవాలని చెప్తున్నాడు. అప్పగింతల తంతు ముగిసింది. సుమైత్రికి తన చేతుల మీదుగా పెరుగన్నం తినిపించింది సావిత్రి. తల్లి చంపల మీదుగా కారుతున్న కన్నీటిని తన మెత్తని చేతులతో తుడుస్తూ ఆమె భుజం మెల్లగా తట్టింది సుమైత్రి. వదినగారు, మా సుమైత్రి ఎంతో అపురూపంగా పెరిగింది. దానిని మీ చేతుల్లో పెడుతున్నాము. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. వియ్యపురాలి చేతిలో సుమైత్రి చేయి ఉంచింది సావిత్రి. మీరంతగా చెప్పనక్కర్లేదు వదినగారు. మేమెలాంటి వాళ్లమో మీకంటే సుమైత్రికి బాగా తెలుసు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లారు మీరు. ఎన్నో కష్టాలకొచ్చి పిల్లల్ని పైకి తీసుకొచ్చారు. మన తర్వాతి తరం వాళ్ళు వీళ్ళు. మన పిల్లలెప్పుడు అమాయకులే అనుకుంటాం మనం. కాని వాళ్లు మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివారని అనుకోము. మీ భర్త స్నేహితుని ద్వారా మా సంబంధం రావటంతో మీరు మీ పిల్లను మాకు అప్పగించడానికి పెద్దగా ఆలోచించలేదు. కాని సుమైత్రి మా గురించి ఎంతమందిని ఎంక్వైరీ చేసిందో బహుశా మీరు ఊహించి ఉండరు. మీరు అత్తవారింట్లో పడిన మానసిక క్షోభను అర్థం చేసుకుని తన విషయంలో మీ మనస్సు ఎలా స్పందిస్తుందో ఊహించిన సుమైత్రి మా వాడి గురించి, వాడు చదివిన కాలేజీలో గుట్టుగా ఎంక్వైరీ చేసిందనే విషయం మీరు ఊహించగలరా? మా గురించి, మా మనస్తత్వాల గురించి మీకు తెలియకుండా మా వాడితో మా ఇంటికొచ్చి గమనించిందనే విషయం మీరు నమ్ముతారా? కానీ ఇవన్నీ నేను గమనించాననే విషయం తనకు తెలియదు వదినగారు. నేను ఆడపిల్లలకు తల్లినే. కాలం మారుతోంది. కాలంతో పాటు మనము మారాలి. పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల అని ఆమెను మనం చులకన చేయకూడదు. ఈ రోజుల్లో మగపిల్లల కంటే మేమేం తక్కువ కాదని ఆడపిల్లలు చదువుకుంటున్నారు, విదేశానికి వెళుతున్నారు. ఇంకా వాళ్ల మీద పెత్తనం చలాయిస్తే మనమంటే వాళ్ళకేం గౌరవం ఉంటుంది? మనని వాళ్ళు గౌరవించాలంటే మన ప్రవర్తనలో ఏ లోపం ఉండకూడదు. మీ అమ్మాయి వస్తూ మా వాడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. మా వాడికి అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది. మీ అమ్మాయిని మీరు కోరుకున్న చోటే, కోరుకున్న విధంగా అప్పగించారు. సుమైత్రి అత్తగారు ధైర్యంగా ఉండమన్నట్లుగా సావిత్రి భుజం తట్టింది. ఆవిడ మాటలన్నీ ఆశ్చర్యంగా ఉంటున్న సావిత్రి కళ్ళ నుండి 2 ఆనంద బాష్పాలు రాలి ఆవిడ చేతుల్లో పడ్డాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.